హలో అండి. క్షేత్రను హాస్టల్‌కి పంపిస్తున్నానని చెప్పాను గదా! ముందు వీడియోలో. ఇంగా ఈరోజైతే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసిరనమాట. ఏందంటే బోనఫైడ్ అలాగే టీసీ తీసుకొని రమ్మని. ఇక్కడ నేను, క్షేత్ర, మా హస్బెండ్ అయితే ఇక్కడ బయలుదేరి వెళ్తున్నామనమాట. అక్కడికైతే మేము టీసీ, బోనఫైడ్ అలాగే ఆధారు అవి తీసుకొని రమ్మన్నారు. ఇక్కడైతే వెళ్తున్నాము. పాప అయితే ఎట్లా ఉంటుందో జాయిన్ చేయడానికైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే పోతామని బాగా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఇద్దరనమాట. చెల్లి వాళ్ళ పాప, మా పాప. సరేలే వాళ్ళు ఉంటామంటుండ్రు కదా అని ఈరోజైతే స్కూల్ కాడికెళ్ళేసి ఫస్టు అంటే ముందైతే ఒక 2 డేస్ బ్యాక్ బోనఫైడ్ తెచ్చిన. బోనఫైడ్ తెచ్చిన తర్వాత మళ్ళీ టీసీ కావాలని చెప్పిర్రు. సరేలే 2 ఒకటేసారి ఇద్దామని టీసీ కూడా తీసుకున్నాననమాట. తీసుకొని బయలుదేరిపోయాము. అక్కడికి బయలుదేరిపోయే ముందు జిరాక్స్ తీసుకుందామని ఇక్కడ ఆధార్ జిరాక్స్ అలాగే టీసీ తీసుకున్నాను కదా, ఆ జిరాక్స్ అవి తీసుకొని వెళ్దామని ఇక్కడ జిరాక్స్ సెంటర్కి అయితే వచ్చినాము. ఇక్కడ జిరాక్స్ సెంటర్కి వచ్చి జిరాక్స్ తీసుకున్న తర్వాత హాస్టల్కి అయితే వెళ్తాము. అక్కడైతే ముందు రోజు వెళ్ళినాము. వెళ్ళి చూసొచ్చినాం అనమాట. బాగానే ఉంది హాస్టలు. ఫస్ట్ అయితే వీళ్ళకైతే ఎగ్జామ్ పోయిన తర్వాత ఒక 1 డే మళ్ళీ రమ్మన్నారు. అప్పుడైతే ఎగ్జామ్ పెట్టిరనమాట వీళ్ళకి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత వీళ్ళు క్వాలిఫై అయిన తర్వాత టీసీ అలాగే బోనఫైడ్ టీసీ తీసుకొని రమ్మని చెప్పిర్రు. అందుకని ఈరోజైతే ఇచ్చొద్దాము. ఒక 2-3 డేస్ అయిన తర్వాత పంపిద్దాంలే అని ఈరోజైతే టీసీ ఇవ్వడానికి వెళ్తున్నాము. చెల్లి వాళ్ళ పాపకైతే సీట్ కన్ఫర్మ్ కాలేదనమాట. తనకు కన్ఫర్మ్ అయినాక వెళ్దామని టీసీ తీసుకొని మేమైతే వెళ్తున్నాము. ఈమెనైతే జాయిన్ చేసిన తర్వాత ఇద్దరిని ఆమెకు సీట్ కన్ఫర్మ్ అయినాక ఇద్దరినైతే జాయిన్ చేద్దామని ముందైతే ఈమెదైతే టీసీ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడనే అండి. ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి ఈ హాస్టల్కి ఒక 1-2 కిలోమీటర్స్ ఉండొచ్చు. దగ్గరనే అనమాట. ఇక్కడే హాస్టల్ అనమాట. రోడ్డు దగ్గర కనిపిస్తున్నది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అదేనండి హాస్టలు. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి అక్కడికి. రోడ్డు పక్కనే ఉందన్నమాట. హాస్టల్ కొంచెం లోపల కనిపిస్తుంది. గేట్ అయితే ముందుకుంటుంది. ఇక్కడ చూపిస్తాను పదండి. ఆ రోజు మేము వెళ్ళేసరికి పిల్లలైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరు లేకుండా అనమాట. చూసొద్దామని ఫస్ట్ డే వెళ్ళినప్పుడు. ఇప్పటికైతే స్కూల్స్ తెరిచి చాలా రోజులు అవుతుంది కదా, అందరూ వచ్చేసిర్రు. ఇదేనండి హాస్టల్ అయితే. ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాము. ఏంటంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు. ఇక్కడి వరకు స్టాప్ చేసేస్తాను, ఉండండి. ఇక్కడ వాళ్ళు అందరు పేరెంట్స్ అదే తోలేయడానికి అయితే వస్తున్నారనమాట. లోపలికి వెళ్ళి టీసీ ఇచ్చిన తర్వాత అక్కడ జాయినింగ్ అయిపోయిందనమాట క్షేత్ర. అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చేటప్పుడు చూపిస్తున్నాను. అక్కడ లోపలైతే వీడియో తీయలేదు. ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను. అది ఎట్లా ఉన్నాయి బెడ్స్ అవన్నీ చూపిస్తాను ముందర. అయితే ఇచ్చిన తర్వాత మేమైతే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. ఈ ముందరైతే చూపిస్తున్నాను నేను. చూడండి, ఈ హాస్టల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ రోడ్ అయితే దగ్గర ఉందన్నమాట, హైవే రోడ్డు. హాస్టల్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. లోపలికి చాలా బాగుంది హాస్టలు. పిల్లలు ఉంటారా లేదా అనేది తర్వాత విషయము. క్షేత్రం అయితే జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. నేను తనని అడుగుతున్నాను అనమాట, ఉంటావా, ఉండగలుగుతావా లేదా అని. ముందు రోజే అడిగాను. అడిగితే సరే ఉంటామని చెప్పిర్రు. కానీ ఏమో ఉంటారో లేదో నాకైతే డౌట్గానే ఉంది. వాళ్ళు ఉండగలుగుతారా లేదా. కొంచెం అలవాటు అయితే ఏం కాదు. మాకు తెలిసిన అమ్మాయి కూడా ఉంది అక్కడ. అందుకోసం అని పంపించాల్సి వస్తుంది. సరే ఉంటే బాగుంటారు కదా అన్న ఉద్దేశంతో, ఇంటర్ వరకు ఉంది కదా అనే ఉద్దేశంతో అక్కడైతే జాయిన్ అయితే చేయడానికైతే వెళ్ళాము. వీళ్ళు జాయిన్ అయిన తర్వాత తనకైతే సీట్ కన్ఫర్మ్ అయినాక చెల్లి వాళ్ళ పాపకి ఇద్దరైతే వెళ్తారు.
ఇంటి దగ్గరికి వచ్చినాక ఇంక అక్కడి నుంచి చాలా బాగా మాట్లాడింది. ఇంకా మండే నుంచి పంపిస్తా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా తనైతే డల్ అయిపోయిందనమాట. ఇంటికి రాగానే ఇక కొంచెం ఆలోచనలో పడిపోయింది. ఇంక ఇక్కడైతే పడుకున్నదనమాట. నాకే బాధ అనిపించింది. ఏంటి ఏమైంది అని అడుగుతుంటే చెప్పట్లేదనమాట. డల్గా ఉంది. సరేలే అని వదిలేసాను. ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఆమెనే మంచిగా అవుతుందిలే అని ఇంకా తనైతే ఇక అలాగనే వదిలేసేసాను. ఇక అట్లా కొద్దిసేపు ఉండి పడుకునేసింది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా బాబు అయితే స్కూల్కి అయితే బయలుదేరుతుండు. ఇంకా పాప అయితే ఇప్పుడు లేచి నేను అడుగుతున్నాను, వెళ్తావా హాస్టల్కి అని అంటే వెళ్తా అని చెప్తుంది. ఇక్కడైతే బాబు రెడీ అయ్యిండు. ఇక స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇక యూనిఫామ్ అయితే ఏమి వేసుకోవట్లేదు. సో సివిల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళిపోతుండు. ఇంకా అక్కడ హాస్టల్లో ఈ పిక్ అయితే కొంచెం మర్చిపోయాను, నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అక్కడ హాస్టల్లో నేను ముందు రోజు వెళ్ళినప్పుడు వీడియో తీశాను. హాస్టల్ అయితే ఇలా ఉంది, బెడ్స్ అయితే ఇలా ఉన్నాయండి, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.